అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నాడు అనేది ఒక తప్పుడు సమాచారం అని చెప్పేసి అయితే బీఎస్పీ వరంగల్ పార్లమెంటు ఇన్ఛార్జి మంద శ్యామ్ చెప్తా ఉన్నారు. ఏదైతే తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఏదైతే బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళట్లేదు, బీఎస్పీతోనే ఉంటున్నాడు అని చెప్పేసి అయితే ప్రస్తుతం చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంద శ్యామ్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా చూస్తారు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని? సో ఈరోజు నిన్న వాస్తవానికి ఏంటంటే మనకు సోషల్ మీడియా మీద కావచ్చు, పత్రికా విలేకరుల మీద కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మాకు చాలా గౌరవం ఉంటుందండి. మరి ఇలాంటి సందర్భంలో మరి ఎంఐసి ఛానల్ వాళ్ళు డాక్టర్ ఆర్ఎస్పీ గారు బీఆర్ఎస్లోకి వెళ్తున్నారు అన్నది ఒక అసత్యపు ప్రచారాన్ని వితిన్ అవర్స్లోనే చాలా వైరల్ చేయడం జరుగుతుంది. సో దీని వెనకాల ఒక ఎంఐసి ఛానలే ఉన్నదన్నది కాదు, ఇక్కడ 100% దీన్ని మేము బీజేపీ కాంగ్రెస్ల యొక్క కుట్ర చేసి ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడికి వెళ్ళట్లేరు, బహుజన్ సమాజ్ పార్టీలోనే ఉంటున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నుండే బహుజనుల సామర్థ్యం కోసం పోరాటం చేస్తాడని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుండి మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మేము ఏదైతే బీజేపీ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వాళ్ళకి ఏ విధంగానైతే సోషల్ మీడియాను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ను వాళ్ళ అండర్టేకన్లో ఉంచుకొని ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజనుల కోసం ఏ విధంగా పోరాటం చేస్తున్నాడో విషయాన్ని వాళ్ళు గ్రహించి బహుజన సమాజం మేల్కుంటుంది, ఈ బహుజనులు మేల్కుంటే ఈ దొరడ పెత్తానాలు మొత్తం అట్టడుగున పడిపోతాయన్న ఒక దురాలోచనతోని తప్పుడు ప్రచారాలు ఆయన మీద ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు మేము బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఇప్పుడు ఈ రాబోయే పార్లమెంట్లో వరంగల్ నుండి కేంద్రంలో 10 సంవత్సరాలను పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు బహుజనుల ఎదుగుదల కోసం చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి, చేసినటువంటి ఫండ్స్ కానీ చేసినటువంటి వాళ్ళ కోసం కేటాయించినటువంటి నిధులు ఏమున్నాయి ఈరోజు బీజేపీ పార్టీ తెలియపరచాలి. ఈరోజు మరి బీజేపీ పార్టీ ఒకటనే కాదు, 100 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏ విధంగానైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏవైతే 6 హామీలు అని వీళ్ళు సప్పట్లు కొట్టుకుంటా డప్పులు కొట్టుకుంటా ఈ సంబరాలు చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు 6 హామీలలో కరెక్ట్గా ఒక మహిళలకు ఫ్రీ ఛార్జెస్ అనే విషయాన్ని తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఇక్కడ ఏ విధంగానైతే రైతుల పేరు చెప్పుకొని రైతు రుణమాఫీ, సో రైతు బంధు అనేటి ఏ విధంగానైతే ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అమలు చేయని పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళు రేపొద్దున ఏ ముఖం పెట్టుకొని వచ్చి వరంగల్ పార్లమెంట్లో వీళ్ళు మనకు ఓటు అడుగుతారో అనేది కొంచెం సిగ్గుసేటుగా ఉండాలి. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పింఛన్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈరోజు ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు పార్లమెంట్ ఎలక్షన్లలో ఓటు అడిగి మరి రేపు ఏమో ఒలగబొద్దామని వీళ్ళు ఓట్లకు వస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. తప్పకుండా బహుజన సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ విధంగానైతే నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ప్రజల విషయాలలో ఏ విధంగానైతే పోరాటం చేసిండో అది అందరూ గ్రహిస్తున్నారు. రేపు రాబోయే రోజులలో ఇక మొన్నటిదాకా ఒక దొరబేండు, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తారనుకుంటే ఆ రోజు దొరబేండు, ఈరోజు రెడ్డి వచ్చిండు. ఈరోజు రెడ్డి వచ్చుడుతున్న తన రెడ్ల యొక్క స్థానాలు ఏ విధంగా ఫిలప్ చేస్తున్నాడో మనం చెప్పాల్సిన అవసరం లేదు. బహుజన సమాజం మేల్కుంటుంది. ఏ విధంగానైతే బహుజన సమాజ్ పార్టీ యొక్క పోరాటంతో బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మేల్కొని ఆ ఓట్ పర్సెంటేజ్తో ఏ విధంగానైతే గవర్నమెంట్ మనకు లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా కోల్పోయిందో తెలుసు. ఇప్పుడు వాళ్ళకి మన అవసరం ఉన్నదని వాళ్ళు మన సహాయ సహకారాలు కోరుతున్నారు. తప్పకుండా బెహెన్జీ మాయావతి జాతీయ అధ్యక్షురాల ఆదేశాల మేరకు మేడం గారు ఏ విధంగానైతే ప్రాంతీయ పార్టీలతో మీరు మమేకమై వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగిందో ఆ విధంగా ఒకవేళ మాకు అన్ని రకాలుగా సౌకర్యాలు మాకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటే ప్రజల శ్రేయస్సు కొరకు, ప్రజల సౌకర్యాల కోసము మేము ఎవరితోనైనా ప్రాంతీయ పార్టీలతో దోస్తాన్ని చెల్లడానికైనా, వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడానికైనా, వాళ్ళకి సహాయాలు అందించడానికైనా బీఎస్పీ పార్టీ తెలంగాణ నుంచి సిద్ధంగా ఉన్నదని మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము చెప్తున్నాం. ముమ్మాటికి ఆర్ఎస్పీ గారు బీఆర్ఎస్లోకి పోతున్నారన్నది 100కు 200% బీజేపీ కాంగ్రెస్ల యొక్క కుట్ర ఫలితమే ఈ ప్రచారం అని మేము డిమాండ్ చేసి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం.
అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులకు వెళ్తున్నాడా లేదా పార్టీని విలీనం చేస్తున్నట్టు వస్తున్నాయా? ప్రచారాలు ఏ విధంగా వస్తున్నాయి? పార్టీలో విలీనం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అనేది 10-15 సంవత్సరాల పార్టీ అండి. అది బహుజన్ సమాజ్ పార్టీ అంటే బహుజనుల కోసం, ఇది నేషనల్ పార్టీ, దీనికి జాతీయ అధ్యక్షురాలు గారు ఉంటారు. మన పార్టీ పెద్ద పార్టీ బహుజన సమాజం, 100లో 90% ఉన్న ప్రజల పార్టీ. అది దాన్ని విలీనం చేసడం అనేది తప్పుడు ఆలోచన అండి. అదేం లేదు. ఏమైనా మన సహాయ సహకారాలు వాళ్ళు కావాలి అని అడిగితే మాత్రం అది రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా జాతీయ అధ్యక్షురాల ఆదేశాల మేరకు మేము ముందడుగు వేస్తాము. అంటే ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ కూడా జాతీయ పార్టీలే కదా, అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, అన్నీ కూడా జాతీయ పార్టీలే. సో అలాంటప్పుడు ఏ పార్టీతో పొత్తు ఉండబోతుంది? అంటే ఈరోజు బహుజనుల యొక్క భావోద్వేగాలకు, బహుజనుల యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతోనే మా జాతీయ అధ్యక్షురాలు మాయావతి మేడం గారి ఆదేశాల మేరకు మేము వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ ఇండియా కూటమి కావచ్చు, ఇవన్నీ పెత్తందారుల పార్టీలే. గత 100 సంవత్సరాల నుండి ఏర్పడినటువంటి పార్టీలు. ఈ పార్టీలు బహుజనులను ఏ విధంగా మోసం చేసి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో మరి అందరికి తెలిసిన విషయమే. తప్పకుండా లోకల్గా మన బహుజన వాదానికి అనుకూలంగా ఉన్న పార్టీలు ఎవరితోనైనా కూడా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. సో చూడొచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏదైతే పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారనే వార్తలు వాస్తవం ఉందా? దాంట్లో వాస్తవం అనేది లేదు. అది కావాల్సి కానీ పుట్టించుకుంటున్నారు తప్ప డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆలోచన విధానం ఎవరు అసలు అంతుపట్టని విధంగా ఉంటుంది. సో ఈ తప్పుడు ప్రచారాన్ని మేము కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి ప్రచారాలు చేస్తూ అంటే వాళ్ళకి మాతో ఢీకొట్టుకోలేక ఇలాంటి తప్పుడు సమాచారం అందిస్తున్నారు అనేసి మీడియా మిత్రులు అంటే మాకు చాలా గౌరవం ఉన్నది. కానీ ఇలాంటి తప్పుడు సమాచారాలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, అడిషనల్ డీజీపీ, అంతటి స్థాయిలో ఉన్న వాళ్ళ మీద ఇలాంటి బురద చల్లడం అనేది చాలా సిగ్గు చేయటం అనిపిస్తుంది. సో చూడొచ్చు, ఏదన్నా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రాంతీయ పార్టీలతో మాత్రమే పొత్తులు ఉంటాయి కావచ్చు, కానీ పార్టీలో ఉన్నటువంటి బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుడు ప్రచారం, తను పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం లేదు. ఇదంతా కూడా సోషల్ మీడియా వేదికగా ఒక దుష్ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడికి వెళ్ళట్లేదు, బీఎస్పీ పార్టీలోనే ఉంటున్నాడు. బహుజనుల కోసం తన పోరాటం అయితే కొనసాగిస్తారని చెప్పేసి అయితే బీఎస్పీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.